ఫోర్స్ శివనగూడెం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొంత కొంత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో పెట్రోల్ టీమ్స్ అప్పుడే ఆల్రెడీ చేరుకున్నాయి ఇక్కడికి. ఇప్పుడు ఏం గొడవ లేదు. అవన్నీ కూడా స్మాల్ టెన్షన్స్ తప్పిస్తే పెద్ద సీరియస్ ఇష్యూస్ కావు. ఏం రిపోర్ట్ కాదు, మాకేం రిపోర్ట్ లేదు కాబట్టి రిపోర్ట్ లేదు మాకు. అంత ప్రమాణిక ప్రశాంతంగా ఉన్నది. ఇప్పుడు ఈ మన కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. 100 మీటర్ల లోపల రావద్దు అని చెప్పి, రైట్, పోలింగ్ బూత్కి 100 మీటర్ల లోపల రావద్దని చెప్పి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దాన్ని దాటి ఇచ్చినప్పుడు కొంత తీసుకుపోవడం, కొంతసేపు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. అది దాన్ని ఏదో అక్రమంగా అరెస్ట్ కాదు కదా. అదే మార్నింగ్ ఉండే కొద్దిసేపు ఏదో ఊర్ల నుంచి రైతులను తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్ చేస్తుందని చెప్పి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చేదో దాన్ని క్వశ్చన్ చేయడం చెప్పారు. దాన్ని లోకల్ పోలీసులు వెళ్ళి, లోకల్ ఆఫీసర్స్ వెళ్ళేసి వాళ్ళని సబ్సైడ్ చేసింది ఆ ఇష్యూని. ఇప్పుడు ఏం లేదు అక్కడ. ప్రతిదాన్ని మనం గొడవల కింద చూడకూడదమ్మా. కీన్ కాంటెస్ట్ ఉన్న చోట వాళ్ళకి చాలా ఇష్యూస్ లో క్లారిఫికేషన్ కావాలి అని చెప్పి ఒకరి మించి ఒకరు అడుగుతూనే ఉంటారు. ఓటర్ స్లిప్స్ గురించి అవ్వచ్చు, లేకపోతే పోలింగ్ స్టేషన్ ఐడెంటిఫికేషన్ కావచ్చు. కొన్నిసార్లు సింప్లీ అంటే ఒకరి మీద ఒకరు వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఎప్పుడైతే ఓటర్స్ పిలుస్తారో ఎదురెదురు వచ్చారనుకోండి, సడన్ గా కొంచెం ఒకలాంటి టెన్షన్ వాతావరణం, కొంతమంది ఆర్గ్యుమెంటేటివ్ గా గట్టిగా మాట్లాడుతున్నట్టు కూడా మనకు అనిపిస్తుంది. బట్ దట్ షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ గొడవ పడుతున్నారు అన్నట్టుగా మనం పరిగణించాం. అది అదంతా కాదండి, కరెక్ట్ కాదు అదంతా. నో, ఇది ఆల్ మోటివేటెడ్ క్యాంపెయిన్. పని కట్టుకుని చేస్తున్నారు అక్కడ. నేను నాకు అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు మెంబర్లు కొంతమందిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. ప్రచారం కనీసం ఆడ పరిధిలో వాళ్ళని తిరగనివ్వట్లేదు, పరిశీలించడానికి అవకాశం ఇవ్వట్లేదు అన్నటువంటి. అది టోటల్లీ రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. వన్ సైడెడ్ ఇన్ఫర్మేషన్ వింటున్నారు మీరు. మోటివేటెడ్ క్యాంపెయిన్ అది. ప్రాపర్గా అక్కడ లోకల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకోండి, కానీ ఇక్కడ ఎవరో చెప్పిన ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు దయచేసి. సో థ్యాంక్ యూ. రిపోర్ట్ చేశారు ఎక్కడ